మనము మనం చూసుకుంటా వద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే రెండో రాజుల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు, అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు అని రాయబడతా వచ్చింది. అంటే చూడండి, ఈ వ్యక్తి పేరు ఏంటంటే ఆ యోషియా. 22వ అధ్యాయం 1వ వచనంలో ఈయన గురించి రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి ఈయన గురించి చెప్పినటువంటి దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి, దేవుడే పలికినటువంటి మాటలు ఇవి కదా. అతనికి పూర్వం ఉన్న రాజుల్లో అంటే ఇట్ ఇంక్లూడ్స్ కింగ్స్ ఫ్రమ్ స్టార్టింగ్ కదా ఆఫ్ కదా. ఇశ్రాయేలీయులకి రాజు, మొదటి రాజు ఎవరు? సౌలు దగ్గర నుంచి మొదలుకొని ఈయన వరకు కదా. పూర్వం ఉన్నటువంటి రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి కదా. అంటే ఎంతగా దేవుడు ఆయన్ని చూడండి, అంటే దేవుడు అంత గొప్ప సాక్ష్యము ఆయనకి ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుడే చెప్తా వచ్చినాడు ఈ మాటలు కదా. అతని తర్వాత గాని కూడా అతని వంటి వాడు ఒకడు కూడా లేడంట. కాబట్టి ఎంత గొప్పగా జీవించినాడో చూడండి. ఆయన గురించి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా చూడండి, 22వ అధ్యాయము 1వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై 31 సంవత్సరములు ఏలెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఎన్ని సంవత్సరాలప్పుడు యెరూషలేముకి రాజు అవుతా వచ్చినాడు? 8 ఇయర్స్ కదా. 8 ఇయర్స్ అంటే ఏమన్నా చాలా చిన్నవాడు అనమాట కదా. చాలా చిన్నవాడు ఉన్నప్పుడే తను ఆ యొక్క సింహాసనాన్ని ఎక్కినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు 2వ దినవృత్తాంతముల్లో మనం గమనించినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతములు 33, 34, 3వ వచనం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే చాలు చాలు ఇక్కడ చూడండి, తన ఏలుబడి యందు 8వ సంవత్సరం. ఆయన ఎప్పుడు రాజ్యం ఎక్కినాడు? 8 ఇయర్స్. అంటే తన ఏలుబడి 8వ సంవత్సరం అంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు అప్పటికి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల అప్పట్లోనే ఆయన ఏం చేస్తా వచ్చినాడంట? తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేసినాడంట. అంటే 16 ఇయర్స్కే ఆయన దేవుణ్ణి ఏం చేస్తా వచ్చినాడంటే వెదకాలని ఆశించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు కదా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అంటే హిస్ లైఫ్ యాక్చువల్గా. 16 ఇయర్స్, వెరీ ఎంగేజ్. చాలా యవన కాలంలోనే. ఈరోజు కూడా అంకుల్ అందుకే నేను బహుశా యవనస్తుల నుంచి ఆరాధన చేయాలని చెప్పింది కదా. చాలా యంగ్ ఏజ్ లోనే ఆయన 16 ఇయర్స్ లోనే ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుని గురించి, లేకపోతే దేవుని దగ్గర విచారించడం, దేవుని ఎరిగినటువంటి వాడిగా దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి యోషియా అంతేకాదు చూడండి, ఈయన గురించి దేవుడు ఎప్పుడో చెప్తా వచ్చినాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము ఎప్పుడో చెప్పినాడు. యెహోవా చేత సెలవు నొంది నిలిచి ఉండగా యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. మీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు మీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను మీ మీద దహనము చేయును. చాలు చూడండి, ఇక్కడ దాదాపు 350 సంవత్సరాల పూర్వమే దేవుడు ఎవరి గురించి చెప్తా వచ్చినాడు? అది కదా. అంటే ఎంత చాలా చక్కగా చెప్పినట్టు దేవుడు. దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు వస్తాడు. ఒక శిశువు వచ్చి నువ్వు చేసినటువంటి ఈ యొక్క బలిపీఠాలన్నింటినీ కూడా పడగొడతాడు అనేటువంటి విషయము ఆ దినాల్లోనే యెరోబాము చెప్తా వచ్చినాడు.
కదా. దేవుడు తన దాసు దైవజనం చేత యెరోబాము దగ్గర పలికిస్తూ వచ్చినాడు. కాబట్టి యోషియా ఆ విధంగా ప్రవచన పూర్వకంగా ఆయన పుట్టినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంటే ముందుగానే దేవుడు ముందుగానే ఇన్ని అంటే నిర్మించినటువంటి, లేకపోతే ఈయన గురించి ప్రవచించిన ప్రవచనాలు తెలియపరుస్తూ వచ్చినాడు అనమాట. ఈ విధంగా ఆయన వస్తాడు అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చినాడు. అటువంటి వాడు యోషియా. అంతేకాదు, ఈ యోషియా దినాలు ఎట్లా ఉన్నాయంటో చూడండి. చూడండి 21వ అధ్యాయము మనం గమనించినట్లయితే 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించెను. చాలు. తర్వాత 10వ వచనం కూడా చూడండి. ఇక్కడ జనులు కూడా ఎట్లా ఉన్నారు. యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదా వారు పాపము చేయటకు కారకుడాయన. కావున ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా చాలు చాలు. చూడండి ఇక్కడ ఈ మనష్షే ఎవరో కాదు, యోషియా వాళ్ళ తాతే అన్నమాట. ఎంత దారుణంగా ఉన్నాడంటే ఈయన చూడండి, తన సొంత కుమారుని ఎక్కడ నడిపించినాడంట? అగ్నిగుండం మీద నడిపించినాడంట. తర్వాత జ్యోతిష్యాలు శకునాలు యక్షినిగాండ్రతో సోదగాండ్రతో సాంగత్యం చేసినాడు. అంతేకాదు, ఇక్కడ ఆయన పాపం చేయడం మాత్రమే కాదు కానీ ఇంకా ఎవరి చేత పాపం చేపిస్తా ఉన్నాడు. అది మొత్తం ఇశ్రాయేల్ అందరినీ పాపంలోకి నెట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా పాపం చేస్తూ వచ్చినారు. తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే మనష్షే చిందించినటువంటి నిరపరాధ రక్తం ద్వారా దేవుడు ఏమని చెప్తాడు వచ్చినాడంటే, యూదా వారిని ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేస్తా అన్నాడు? అప్పగిస్తా అన్నాడు. నెబుకద్నెజరుకి అప్పగిస్తా అని చెప్తా వచ్చినాడు కదా. కాబట్టి అటువంటి దినాల్లో ఎవరు జీవిస్తూ ఉన్నాడు? యోషియా జీవిస్తూ ఉన్నాడు. అంత దారుణమైనటువంటి దినాల్లో యోషియా జీవిస్తా ఉన్నప్పుడు ఎంత గొప్ప మాటలు ఆయన గురించి రాయబడుతూ వచ్చినాయి. చూడండి 22వ అధ్యాయం 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను అంట. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఇంత దారుణంగా దేశం ఉండేటువంటి సిచ్యువేషన్స్ లో యోషియా ఎంత గొప్పగా జీవిస్తా ఉంటున్నాడంటే, ఇది ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు, దేవుడు చెప్పినటువంటి మాటలే. అతడు యెహోవా దృష్టికి ఎట్లా నడుచుకుంటా ఉన్నాడంట? యథార్థముగా నడుచుకుంటా ఉన్నాడంట కదా. యథార్థముగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు కదా. ఎంత గొప్పగా రాయబడతా వచ్చింది కదా యోషియా గురించి. కాబట్టి యథార్థముగా నడుచుకుంటా, అందుకే ఇశ్రాయేలీయులు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చినారు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. వాళ్ళకి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చినాడు, మీరు యథార్థంగా జీవించాలి, నన్ను అనుసరించి నడుచుకోవాలి అని ఆయన ముందుగానే చెప్తా వచ్చినాడు. చూడండి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. చూడండి ఇక్కడ నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయించు, నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు కదా. కాబట్టి యెహోవా దృష్టికి యథార్థముగా చేయడం అంటే ఏంటి? దేవుని మాట వినడమే కదా. యోషియా ఆ యొక్క దేవుని దృష్టికి, లేకపోతే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకోవడం అంటే దేవుని యొక్క మాటల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో కూడా
25వ వచనంలో కూడా 24, 23, 25లో కూడా మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడంట. అంటే మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఆయన తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తిగా తన జీవితంలో ఉంటా వచ్చినాడు. అందును బట్టి దేవుని దృష్టికి ఎట్లా కనపరిచినాడు? యథార్థముగా నడుచుకుంటా వచ్చినాడు. అందుకే దేవుడే సాక్ష్యం ఇస్తా వచ్చినాడు. ఏమనంటే యోషియా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అని కదా. కాబట్టి ఆ విధంగా నువ్వు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటా వస్తా ఉంటున్నాడు. మనం కూడా దేవుని దృష్టికి ఎప్పుడు యథార్థంగా కనపస్తామంటే ఎప్పుడైతే మనము ఆయన ఆజ్ఞల్ని ఆయన యొక్క మాటల్ని అనుసరించి నడుచుకుంటామో అప్పుడే మన జీవితంలో మనం ఎట్లా కనపస్తాం? ఆయన దృష్టికి యథార్థంగా కనపస్తాం. చూడండి, ఇశ్రాయేలీయులు ఇప్పుడే కాదు ముందుగానే చెడిపోతా వచ్చినారు కదా. చూడండి, న్యాయాధిపతులు 17వ అధ్యాయము, న్యాయాధిపతులు 17:6. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తా వచ్చినాడంట కదా. యోషియా అయితే ఎట్ట ప్రవర్తిస్తా ఉన్నాడు? యథార్థముగా దేవుని దృష్టికి యథార్థముగా దేవుడు చెప్పినటువంటి రీతిగా ప్రవర్తిస్తా వచ్చినాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు ఎట్లా ఉన్నారంట? ప్రతి వాడును అది ఎందుకు వాళ్ళకి ఎవరు లేరు? రాజు లేడు. కానీ యోషియాకి రాజు ఉన్నాడు. ఎవరు? దేవుడు కదా. అందుకే దేవుని చెప్పినట్టుగా నడుచుకుంటా వచ్చినాడు. దేవుడు ఏమని చెప్తా వచ్చినాడు? దేవుని ఇష్టానుసారంగా నడుచుకుంటా వచ్చినాడు. దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి ఇక్కడైతే ఇశ్రాయేలీయులు వాళ్ళకి ఏం లేడంట? రాజు లేడు. రాజు లేనటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి మన జీవితాల్లో మనకు రాజు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎవరు మన రాజు? యేసుక్రీస్తు ప్రభువారు కదా. యుగ యుగములకు రాజా అని ఇప్పుడే కదా మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో కదా. కాబట్టి ఆయనే మన రాజు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా కలిగినటువంటి మనం ఎట్లా జీవించాలి? యథార్థముగా ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి కదా. మనకి ఇష్టానుసారంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. మనకు కనులకు ఇంపుగా కనపరిచింది ఏది పడితే అది చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. కాబట్టి మన జీవితాల్లో ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఇష్టానుసారంగా మనం ఇష్టం వచ్చిందే మనం అంతే కదా. కాబట్టి ఆ విధంగా మనము ఇష్టానుసారంగా జీవించకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 8వ వచనం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు ఏం చేయకూడదంట. అది కదా. చూడండి, ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇప్పుడు మీరు చేస్తా ఉన్నారు. ఎట్లా చేస్తా ఉన్నారు? మీ కంటికి ఇష్టమైంది మీరు చేస్తా ఉన్నారు, కానీ మీరు అది చేయకూడదు కదా. మీరు ఎక్కడికి యోర్దాన్ దాటి మీరు వెళ్తా ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తా ఉంటున్నాను. కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు జీవించడానికి వీలు లేదు. మీరు నేను చెప్పినట్టే నడుచుకోవాలి. నేను మీకు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగానే మీరు నడుచుకునేటువంటి వారిగా మీరు ఉంటూ రావాలి. లేకపోతే మీ జీవితంలో నష్టము అని దేవుడు ముందుగానే ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తా వచ్చినాడు. అయినప్పటికీ కూడా యోషియా కాలంలో ఎట్లా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ కంటికి కనపరిచినటువంటి రీతిగా వాళ్ళు నడుచుకుంటా వచ్చినారు. వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటా వచ్చినారు. తద్వారానే వారి జీవితంలో ఎంతో నష్టం వస్తా వచ్చింది. చెరగొన పడిపోతా వచ్చినారు. కరువు వస్తా వచ్చింది, ఖడ్గం వస్తా వచ్చింది కదా. అంతేకాదు రోగం వస్తా వచ్చింది వారి జీవితాల్లోకి. ఇవన్నీ కూడా వారి జీవితాల్లో కలిగినటువంటి వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు. కాబట్టి దేవుడిని ఎరిగినటువంటి మనం కూడా, దేవుని బిడ్డలంగా మనం కూడా ఆయన్ని రాజుగా కలిగినటువంటి మనము ఎట్లా జీవించాలంటే దేవుని దృష్టికి యథార్థముగా మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి.
మన కంటికి కనపరిచినటువంటి రీతిగా మనము జీవించకూడదు, మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనకందరికి కూడా తెలిసినటువంటి మాటలు ఇవి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగటం వలన. కాబట్టి ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే ఈ లోక మర్యాదని అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలా. ఆ విధంగా నడుచుకోవడమే మనం ఏం చేయబడ్డం? రూపాంతరం చెందడం అంటే అదే కదా, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. ఎప్పుడు మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది? ఒకప్పుడు మనం ఏం చేస్తూ వచ్చినాం? మనం ఇష్టానుసారంగా నడుచుకుంటూ వచ్చినాం. మన ఇష్టానుసారంగా నడుచుకున్నటువంటి మన జీవితాలు మనము ఆయన్ని ఎరగడం ద్వారా ఏమొస్తా వచ్చింది? మారుతూ వచ్చింది. మారిన మన జీవితాలు మారాలంటే మనం ఎట్లా ఉండాలి? ఏమవ్వాలి? అదే, ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది? ఆయన చిత్త ప్రకారంగా చేస్తానే కదా. మారినటువంటి మనము మళ్ళీ మన చిత్త ప్రకారంగానే చేస్తే ఏమవుతుంది? అది డిజాస్టర్ అవుతుంది, డిస్ఫార్మేషన్ అవుతుంది కదా. కాబట్టి మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆయన చిత్తం ఏదో తెలుసుకొని ఆ ప్రకారంగా ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని కనుక్కొని మనం ఆ విధంగా చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు, ఈ లోక మర్యాదని అనుసరించక కదా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ లోక మర్యాదని అనుసరించకూడదంట కదా. లోకం ఎటుపోతే మనం కూడా అట్టే పోతూ ఉంటాం కదా చాలాసార్లు. కాబట్టి అట్లా ఉండకూడదు కదా. ఈ లోక మర్యాదల్ని లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించేటువంటి వారంగా మనం ఉండకూడదు అనేటువంటిది ఇక్కడ చాలా చక్కగా రాయబడతా వచ్చింది కదా. నేను ఇదివరకే చెప్తా వచ్చినాను అనుకుంటా. బహుశా ఒక జర్మనీ నుంచి ఒక ఈ యొక్క అంటే మిషనరీ, మన ఇండియాలో మిషనరీగా పనిచేసి చాలా దినాలు పనిచేసి దాదాపు 80 సంవత్సరాలు ఎంతో పనిచేస్తూ వచ్చినాడు ఆయన. ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తూ వచ్చినాడు ఇండియాలో. ఏర్పాటు చేసి చాలా మంది వచ్చినారు అనమాట, చాలా మంది వచ్చినారు. ఆయన మిషనరీ, మీరు ఇన్ని సంవత్సరాలు ఇండియాలో ఉన్నారు కదా, మీరు ఏం చూసినారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి ఏం తేడా అంటే ఆయన ఒకటే చెప్పినాడంట. ఏం చెప్పినాడంటే, ఏం తేడా లేదు, రాముని తీసి యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టారు, మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నాడు. అంటే దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ దేర్. అది ఈ లోక మర్యాదను అనుసరించకుండా జీవించట్లే కదా. మనం కూడా యథావిధిగా ఈ లోకంలో వాళ్ళు ఎట్లా జీవిస్తూ ఉంటున్నారో మనం కూడా అట్లే జీవిస్తూ ఉంటే దానివల్ల ఏం లాభం? దెన్ దేర్ విల్ బి నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మనం నిజంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితాల్లో రావాలి అంటే మనం ఎట్లా చేయాలంటే దేవునికి యథార్థంగా, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకునేటువంటి వారంగా మనం ముందు రావాలి కదా. అంతేకాదు మనం దేవుడు చెప్పినట్టుగా మనం చేసేటువంటి వారంగా మనం ముందు రావాలి. మన ఇష్టానుసారంగా మనం చేసినట్లయితే మనం దానికి బదులు చెప్పేటువంటి వారంగా మనం ముందు వస్తాం. చూడండి, ప్రసంగి 11వ అధ్యాయము 9-10 వచనాలు. నీ యవన కాలమున నీ హృదయము సంతుష్టిగా ఉండదు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపును. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నీ తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాను. లేదు వయసుకున్న అభిప్రాయము గతించిపోవే గనుక నీ హృదయంలో నుండి వ్యాకులంగా తొలగించుకోను. నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకోను. నీ దేహము చెరుపు దాన్ని ఏం చేయాలంట? తొలగించుకోవాలి. అంతేకాదు, చూడండి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఏమంటా ఉన్నాడు? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి నేను ఎందుకు ఇది చెప్తా ఉంటున్నానంటే, యోషియా ఎన్ని ఇయర్స్ లో దేవుణ్ణి కనుగొంటా వచ్చినాడు? 16 years లో. ప్రత్యేకంగా టుడే ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అబౌట్ యంగ్ పీపుల్ కదా.
బహుశా అంకుల్ కూడా అందుకే యంగ్ పీపుల్ గురించి మాట్లాడుతూ వచ్చినాడు తెలియదు కానీ, సో ఏంటంటే చూడండి, మనం ఇష్టానుసారంగా, ప్రత్యేకంగా యవనస్తులు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీవించినట్లయితే దాన్ని బట్టి ఏం చేస్తాడు దేవుడు? ప్రతి దాన్ని బట్టి నువ్వు టైం వేస్ట్ చేసినా కానీ నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసినావు అని అడుగుతాడు. నువ్వు ఆ టైంలో ఎందుకు అది చేసినావు అని అడుగుతాడు అనమాట. కాబట్టి మనం అందుకే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అందులో మనం ఆరాధనలోనే చూస్తూ వచ్చినాం. కాబట్టి దేవుడు దేవుడు డిసిప్లైన్ చేసేంత వరకు వెయిట్ చేయకండి కదా. ముందే ఇట్ ఈస్ బెటర్ టు డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ బిఫోర్. అంటే టైం ఇస్తాడు దేవుడు, చాలా టైం, హీ విల్ గివ్ లాట్ ఆఫ్ టైం. బట్ ఆ టైం ఉన్నప్పుడే యూ డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. లేకపోతే దేవుడు డిసిప్లైన్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. నేను చెప్తున్నా, చావుని దగ్గరగా చూసి ఇట్లా తీసుకొస్తాడు దేవుడు. అర్థమైందా? సో డిసిప్లైన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ నాట్ డిసిప్లైన్ యూ. దేవుడు అనేక రకాలుగా మాట్లాడుతూ వస్తాడు. కాబట్టి మాట్లాడినప్పుడు డిసిప్లైన్ చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత చూద్దాం, చూడండి 22వ అధ్యాయము 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు, తర్వాత ఏంటంట, కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. ఇంకా ఏం చేయలేదంట? కుడి ఎడమలకు తిరగలేదంట కదా. హీ వాక్ స్ట్రైట్లీ కదా. ఎంత ఎంత చక్కగా జీవించినాడో మరి తను. నేరుగా అంటే ఎక్కడా కూడా కుడికి కానీ ఎడమకి కానీ తిరగలేదంట. దేవుడు కూడా అదే చెప్తా వచ్చినాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33. చాలు. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. ఎప్పుడు మనం కుడికి ఎడమకి తిరుగుతాం? ఈడే ఉంది ఆన్సర్. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల్ని పాటించకుండా ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాము? అది అంతే, అయిపోయింది. వెరీ సింపుల్ థింగ్ కదా. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయాలి. కాబట్టి మన జీవితాల్లో ఆ విధంగా చేసేటువంటి యోషియా కూడా ఆ విధంగా జీవిస్తూ వచ్చినాడు. కుడికి కానీ ఎడమకి కానీ తిరగలే. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు తన జీవితంలో. అందును బట్టే ఆ విధంగా ఆయన జీవిస్తూ వచ్చినాడు కదా. ఆయన మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ వచ్చినాడంటే చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు కదా. కాబట్టి ఇదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఈ విధంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటా వస్తా వచ్చినాడు. న్యాయంగా నడుచుకోవాలంట, కనికరాన్ని ప్రేమించాలంట, దీన మనసు కలిగి జీవించాలి కదా. దీన మనసు కలిగి మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. మనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఏం చేయాలా? ఫలించాలా కదా. కాబట్టి చూడండి, పరమగీతము 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలను చెరుకు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొని. చాలు, చూడండి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను ఏం చేయాలంట? కాబట్టి రక్షించబడినటువంటి మనం ఫలించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మన ఫలాలని చెరిపివేసేటువంటి గుంట నక్కలు మనం ఏం చేయాలా? పట్టుకొని పడేయాలా కదా. ఆ గుంట నక్కలు ఏంటివో కాదు, మనలోనే ఉంటాయి. మొట్టమొదటిది ఏంది? గర్వం కదా. రెండోది ఏంటంటే అహం, కాబట్టి ఈ రెండు ఏం చేస్తాయంటే మన జీవితంలో మనల్ని ఏం చేస్తుంది?
ఫలించకుండా చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు రిమూవ్ దట్. ఈ గుంట నక్కల్ని మనం ఏం చేయాలా? పట్టుకోవాలా, పట్టుకొని వాటిని బంధించేయాలి, పడవేయాలి. కాబట్టి ఈ విషయాలు ఎందుకు మనం జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందుకే దీన మనసు కలిగి జీవించాలంట. కాబట్టి దీన మనసు కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలంగా మనం ఎంతో తగ్గించుకొని జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నాడంటే శిష్యుల పాదాలని కడిగి వాటిని ఏం చేస్తా వచ్చినాడు? తుడుస్తా వచ్చినాడు. అంతగా తగ్గించుకుంటా వచ్చినాడు. అది మనకి ఇవ్వబడినటువంటి మాదిరి. కాబట్టి ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. తగ్గించుకొని జీవించేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఏం చేయమంటే కుడికి కానీ ఎడమకి కానీ మీరు ఒకటి చూడండి, కళ్ళు మూసుకొని లేకపోతే చీకట్లో నడవండి. ఏం లేదు, అంధకారంగా ఉంది, చీకట్లో నడిస్తే ఎట్లయితుంది? స్ట్రైట్ గా పోతారా? ఎడబోతారా? రైట్ పోతారో లెఫ్ట్ పోతారో కూడా తెలియదు కదా కొన్నిసార్లు. అది కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుడు మనం చీకట్లోంచి విడిపించినాడు కదా అని చూడండి. కీర్తనలు 105 కీర్తనలు 119 నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనము చక్కగా నడవాలి, మనము ఈ పక్కకి ఆ పక్కకి తొలగకుండా నడవాలి అంటే మన జీవితాల్లో ఏముండాలి? మన పాదాల దగ్గర ఏముండాలి? ఆయన వాక్యం ఉండాలా. ఎప్పుడు మన జీవితాల్లో ఆయన వాక్యం ఉండాలా. ఆ వాక్యము లేకపోతే మనం ఏమైపోతామంటే పక్కకి ఈ పక్కకి ఆ పక్కకి తొలగిపోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. అదే మన త్రోవకు వెలుగుగా ఉంది. ఎప్పుడైతే మన జీవితాల్లో వెలుగుగా ఉంటామో మనం ఎప్పుడు ఎట్లా నడుస్తాం? స్ట్రైట్ గా నడుస్తాం. వెలుగులో ఉండి కూడా ముళ్ళ కంపల్లో పోతే ఇంక వాళ్ళని ఏమంటారు? అది మూర్ఖుడు అంటారు కదా. కాబట్టి వెలుగు కాబట్టి ఆయన వాక్యము మనకి ఎట్లా ఉందంటే మన పాదాలకి దీపంగా, మన త్రోవకి వెలుగుగా ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ వాక్యం అనేది ఉండాలి. అందుకే పొద్దున్న లేసని బైబిల్ చదువుకోమని ఎందుకు? అందుకే కదా. మనం కుడికి కానీ ఎడమకి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఉండాలంటే ఆయన వాక్యము మన జీవితాల్లో ఉండాలి. అంతేకాదు ఎప్పుడు కూడా మనము ఎవరితో జోడుండాలి? యేసుక్రీస్తు ప్రభువారితో కదా. ఎవరితో కాడి ఉండాలి? మన కాడి యేసుక్రీస్తు ప్రభువారితో కదా. కాబట్టి మనము ఈ లోకస్తులతో మనం చేసేటువంటి వారంగా ఉండకూడదు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో మనము ఆ యొక్క కాడిని మోసేటువంటి వారంగా ఉంటున్నాం. అప్పుడే మన కాడి సులువుగా ఉంటూ వస్తుంది కదా. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 22వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. రాజు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాపాను అను శాస్త్రిని, ఆసాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి ఆ విషయములోను జనుల విషయములోను ఇంకా వారందరి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయండి. తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైంది కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. చాలు చూడండి, ఇక్కడ ఆయన అంటే దేవుని వాక్యం మీద దేవుని వాక్యం ఎప్పుడైతే వింటూ వచ్చినాడో ఆయన హృదయం ఏమైపోతా వచ్చిందంటే చెలించిపోతా వచ్చింది. ఆయన అప్పటికే ఆయన గురించి యథార్థముగా నడుచుకుంటా ఉన్నాడు. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఉన్నాడని రాయబడతా వచ్చినప్పటికి కూడా ఎప్పుడైతే ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథపు గల ఆ గ్రంథపు మాటలు వింటా వచ్చినాడో వెంటనే ఏం చేసినాడు? బట్టలు చింపుకున్నాడు. ఎందుకు బట్టలు చింపుకున్నాడంటే ప్రభువా మేమెంత దారుణంగా తప్పిపోతా ఉన్నాము అని ఆయన గ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అది ఆ యొక్క ఆయన రిపెంటెన్స్ అంటే ఆయనకున్నటువంటి ఆ గుణం, పశ్చాత్తాపం దానికి తెలియజేస్తా ఉందన్నమాట కదా. ఆయన ఆ విధంగా వెంటనే బట్టలు చింపుకొని ఏమంటా ఉన్నాడంట, మేమందరం కూడా ఎక్కడ విచారం చేయాలంట? దేవుని దగ్గర విచారం చేయమని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే దీంట్లో చెప్పబడినటువంటి రీతిగా మేమేమాత్రము చేయట్లా. కాబట్టి ఎప్పుడైతే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటామో, అనేక రకాలుగా వింటా ఉన్నాం కదా.
ప్రతిరోజు మనకి దేవుని వాక్యము దేవుడు ఇస్తా ఉంటున్నాడు. దేవుని దాసుల ద్వారా పలికిస్తా ఉంటున్నాడు. మనం కూడా చదువుకుంటా ఉంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం వింటామో అప్పుడు మన హృదయం ఏమవ్వాలంటే చెలించిపోయేదిగా ఉంటురావాలి. మనల్ని మనము సరి చేసుకునేటువంటి వారంగా ఉంటురావాలి. యోషియా అదే చేస్తా వచ్చినాడు కదా. అందును బట్టి తను దేవుడు ఆ విధంగా ఆయన గురించి చెప్పినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఏమనంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన నన్ను సేవించినటువంటి వాడు అని ఆయన పిలుపుతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలి కదా. చూడండి, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఒప్పింప చేస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. మీరు రాజును ఆలకింపకయు నా నామమును కనపరిచినట్లు మనపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద కాలమును చెప్పించుకున్నాను. మీరు దానిని మనసులోకి తెచ్చుకున్న రైతులు కనుక ఇంతకు మునిపే నేను వాటిని చెప్పించి. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో, దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుంటామో అప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సుకు తెచ్చుకొని మనము దాని ప్రకారంగా జీవించాలి. ఒకవేళ దాని ప్రకారంగా మనం జీవించలేకపోతే మనం ఆయన సన్నిధిలోనికి వచ్చి ఒప్పుకునేటువంటి వారంగా ఉంటురాలి. ఆ విధంగా మనం జీవించకపోతే మన జీవితంలో ఏమొస్తుంది? శాపం వస్తుంది. దట్ విల్ లీడ్ అస్ టు కర్స్. కాబట్టి మనం అందుకే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా మనం ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. అందుని బట్టి మనం ముందు ఏముంటా వచ్చింది ప్రతి వారం కూడా బల్లా కదా. అదే మనకు రైట్ సైడ్ టైం. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలా. ప్రభువా, నేను ఎట్లా జీవిస్తా ఉంటున్నాను, నేను ఏ విధంగా జీవిస్తా ఉంటున్నాను, నీకు నమ్మకంగా జీవిస్తా ఉన్నానా లేదా, యథార్థంగా నడుచుకుంటా ఉన్నానా, కుడికి ఎడమకి తిరగకుండా ప్రతిదినము నీ వాక్యపు వెలుగులో నేను నడుస్తూ ఉంటున్నానా లేదా అని మనం పరీక్షించుకొని ఆ విధంగా ముందుకు పోవాలి. లేకపోతే అది ఇట్ విల్ బికమ్ ఎ కర్స్ టు అస్. సౌలుకి అదే అవుతా వచ్చింది. దేవుని మాటను వినకుండా ఎవరి దగ్గరికి వెళ్ళినాడు? సోద చెప్పేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తా వచ్చినాడు, వాళ్ళ మాటలు వింటా వచ్చినాడు. అది ఏమైపోతా వచ్చిందంటే సౌలు కుటుంబంకి అంతటికీ శాపంగా మారిపోతా వచ్చింది. అందరు కూడా చనిపోతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏం చేయాలంటే ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని వాక్యం చేత మనం ఒప్పింపబడుతూ వస్తామో ఇమ్మీడియట్ గా ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. దావీదు కూడా అదే తన జీవితంలో చేస్తా వచ్చినాడు. అందును బట్టి ఆ విధంగా ఆయన అంత గొప్పగా దావీదు గురించి బైబిల్లో దాదాపు 1000 సార్లు రాయబడిందంట. ఎందుకు దేవుడు దావీదుని అంతగా గణపరుస్తూ వచ్చినాడంటే దావీదు అంత దేవునికి సమీపంగా జీవిస్తూ వచ్చినాడు. తన జీవితంలో ఒకసారి తప్పని చెప్తే ఇమ్మీడియట్ గా వెళ్ళి ఏం చేస్తా వచ్చినాడంటే ఒప్పుకుంటా వచ్చినాడు దేవుని సన్నిధిలో. అవును ప్రభా, నేను చేసిన తప్పే అని. కాబట్టి అందుకే మనం కూడా ఆ విధంగా ఉండేటువంటి వారంగా మనం ఎప్పుడైతే మనం ఒప్పింపబడతా వస్తామో మనం ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం గాడ్ హ్యాస్ గివెన్ అస్. కాబట్టి మనము ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఇంతకుముందు అంకుల్ చెప్పినట్టు ప్రతి వారము వచ్చి మళ్ళీ అదే పాపం గురించి ఒప్పుకుంటే ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? పాపం సహనం కోల్పోతాడు దేవుడు కూడా కదా. కాబట్టి మనం ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి. రిపెంటెన్స్ అండ్ నాట్ రిపిటేటివ్ కదా. రిపిటేషన్ గా ఉండకూడదు అది. కాబట్టి ఆ విధంగా ఉండాలి. తర్వాత మూడవదిగా చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ వచ్చినాయో 23వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఏం చేస్తా వచ్చినాడు? పడగొడతా వచ్చినాడు. హీ రిమూవ్డ్ ఈవిల్, అంటే ఆ యొక్క చెడుతనాన్ని అంతటిని కూడా నాశనం చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు అన్నమాట కదా. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఎట్లా ఉండాలంటే ఆ యొక్క చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించేటువంటి వారంగా ఉంటురాలి. చెడుతనాన్ని మన జీవితాల్లోంచి తొలగించేటువంటి వారంగా మనం ఉంటురాలి. చూడండి, కీర్తనలు 97 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి,
న్యాయవిధానములను ఆ, ఆయన కాపాడుచున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో వాళ్ళు ఏమంట యెహోవాని ప్రేమించేటువంటి వాళ్ళు కదా. మనం యెహోవాని ప్రేమించినామని చెప్పి మనం చెడుతనాన్ని అసహించుకోకపోతే ఏం లాభం లే. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో కూడా అదే చెప్తా వచ్చినారు కదా. చెయ్యి ఏం చేయాలంట, తీసేయాలా అంటే చెయ్యి తీసేసుకుంటారు లిటరల్ గా. అంటే ఏమంటే యూ హ్యావ్ టు రిమూవ్ దట్ ఈజ్ ఈవిల్ ఫ్రమ్ యువర్ బాడీ. అంటే ఏదైతే చెడుతనం ఉందో మన జీవితాల్లో దాని అంతటిని నిర్మూలించాలి అని చెప్తా ఉంటున్నాడు. అందుకే ఆ మాటలన్నీ పలుకుతా వచ్చినారు. కాబట్టి ఆ విధంగా మనము జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూడండి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలండి కదా. మనం దూరంగా ఉండాలి, కీడుకి దూరంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. యోషియా కూడా తన జీవితంలో ఆ యొక్క తను మాత్రమే కాదు ఇశ్రాయేలీలను కూడా పిలుచుకొచ్చి ఏం చేస్తా వచ్చినాడంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని వినిపించి అందరితో కలిసి నిబంధన చేస్తా వచ్చినాడు. ఏమనంటే మేము ఇప్పటి నుంచి ఎట్లా జీవిస్తామంటే దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవిస్తాం కదా. ఈ చెడుతనాన్ని అంతటినీ మీరు చదవండి, ఆ అధ్యాయాలు పోయి అసలు ఆయన చేసినట్లు ఇంకెవ్వరు కూడా చేయలే. ఉన్నత స్థలాలు, బలిపీఠాలు అన్నిటినీ కూడా నిర్మూలిస్తా వచ్చినాడు. బికాస్ హీ నోస్ దట్ విల్ డెస్ట్రాయ్ దేర్ లైఫ్స్. అంటే ఆ చెడుతనము వారి జీవితాలని నాశనం చేసిందని ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత ఆయన తెలుసుకుంటా వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి లేకపోతే వింటున్నటువంటి మనం కూడా మన జీవితాల్లోంచి ఏం చేయాలంటే ఆ యొక్క చెడుతనాన్ని మనం ఏం చేయాలి, తొలగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు యోషియా రాజు ఇంకా ఏం చేస్తా వచ్చినాడంటే మొట్టమొదటిగా చాలా దినాల తర్వాత పస్కా పండుగను ఆచరించినటువంటి వారిగా ఉంటూ వచ్చినాడు కదా. పస్కా పండుగ ఘనంగా చేస్తా వచ్చినారు. ఆ దినాల్లో వాళ్ళు మర్చిపోయినారు. దేవుడు ఏం చెప్తా వచ్చినాడు వాళ్ళకి, ఐగుప్తు నుంచి బయటకు వస్తానే మీరు ఏం చేయమన్నాడు, ప్రతి సంవత్సరం కూడా పస్కాని తప్పకుండా ఆచరించాలా. ఎందుకు ఆచరించాలా, మిమ్మల్ని నేను ఐగుప్తు యొక్క దాసత్వములోంచి బందీలోంచి ఏ విధంగా బయటికి తీసుకొచ్చినానో దానికి జ్ఞాపకార్థముగా మీరు ఇది ఖచ్చితంగా చేయాలని వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని మర్చిపోతా వచ్చినారు. అయితే యోషియా దాన్ని తిరిగి జ్ఞాపకం చేసి ఆ విధంగా చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళని మర్చిపోకూడదు కదా. ఆయన ఏం చేసినాడు, ఘనమైనటువంటి కార్యాలు చేసినాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేసినాడు. ఆ ఘనమైనటువంటి కార్యం ఏంటంటే ఆయన పస్కా పశువుగా రావడమే, నీ కొరకే నా కొరకే. కాబట్టి అందుని బట్టే మనం ఏం చేయాలంటే ప్రతిదినం ఏం చేయాలా, ఆయన ఆరాధించాలా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్. కాబట్టి ఆ విధంగా ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దినాలు చాలా అంటే వీఆర్ ఇన్ ఎండ్ డేస్, చాలా దారుణమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి యోషియా ఎట్లాంటి దినాల్లో ఉన్నాడో అటువంటి దినాల్లో మనం ఉన్నాం. బిలీవ్ మీ, 2 days న్యూస్ ఇది. యాక్చువల్గా చైనాలో దాదాపు ఒక 30 పాస్టర్స్ని పట్టుకున్నారు, జైల్లో వేసినారు, 7 years జైలు. అంతేకాదు వాళ్ళ దగ్గరికి అండర్ గ్రౌండ్ చర్చెస్లో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎత్తుకపోయి జైలు వేస్తారు. అట్లీస్ట్ మినిమం 1 year to 2 years సెంటెన్స్. బిలీవ్ మీ, దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి దినాల్లో. కాబట్టి మనం వీ హ్యావ్ టు స్టాండ్ లైక్, ఎవరిలాగా స్టాండ్ ఉండాలి. జోషియా కూడా చాలా దారుణమైనటువంటి దినాల్లో ఉంటా వచ్చినాడు. అటువంటి దినాల్లో కూడా తను ఎంత గొప్పగా స్టాండ్గా ఉన్నాడంటే తన తండ్రి చాలా దారుణంగా పాపం చేస్తూ వచ్చినాడు, కానీ ఆ విధంగా జీవించలే, దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలంటే దేవుని ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మన త్రోవలకి దేవుడు ఆ యొక్క వాక్యము దీపముగా ఉండాలి. ప్రతిదినం కూడా మనం ఆ విధంగా జీవించాలి కదా. కాబట్టి ఆ విధంగా మనము జీవించాలి, అంతేకాదు ఆ విధంగా నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయాలి.